ఒసై చంద్రిక, నువ్వు ఎన్ని జిత్తులు మరి ఎత్తులు వేసినా నీ స్థానం అక్కడేనే. హర్ష పక్కకి ఈ జన్మలో చేరనివ్వను. ప్రేంబాబు కళ్ళల్లో చిన్న నలుసు పడితేనే తట్టుకోలేవు, కాని ప్రేంబాబుని పెళ్లి చేసుకోమంటే మాత్రం ఒప్పుకోవు. అమ్మా, చామంతి మనసులో ఉన్న భయాల్ని, అనుమానాల్ని మీరే తొలగించాలి తల్లి. పోయిందా బాబు? అమ్మా, అందరూ నమస్కారం చేసుకోండి. ఓం అక్షతాన్ సమర్పయామి. అమ్మా, అందరూ ఈ అక్షంతలు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం తచ్చన్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఈ ఉపవాస పూజలేంటిరా? అప్పుడు నాకు నీరసం వచ్చేస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో విఘ్నేశ్వరుడి పూజ అయిపోయింది. ఇక వటసావిత్రి కథలోకి వెళ్దామమ్మా. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్తను కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితాలను పొందిన వరం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వటసావిత్రి వ్రతంగా నేటికీ జరుపుకుంటున్నాం. ఇక కథ ప్రారంభమవుతుంది. అందరూ శ్రద్ధగా వినండి. పూర్వం ఉద్రదేశపు రాజు అశ్వపతికి సంతానం లేకపోవడంతో సావిత్రీదేవిని ప్రార్థిస్తారు. ఆ తల్లి అనుగ్రహంతో వారికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆ తల్లి వరంతో పుట్టిన ఆ బిడ్డకు ఆ తల్లి పేరునే సావిత్రిగా నామకరణం చేస్తారు. సావిత్రి పెరిగి పెద్దదై మహాగుణవంతురాలిగా, రూపవతిగా పేరు పొందింది. పెళ్ళీడుకొచ్చిన తన కుమార్తెకు నీకు ఇష్టమైన వారిని వరించమని తల్లిదండ్రులు అనుమతిస్తారు. తనకు తగిన వరుడిని వెతుక్కోవడానికి సావిత్రి దేశాటనకు వెళ్తుంది. అక్కడ అడవిలో రాజ్యం కోల్పోయిన అంధుడైన తండ్రి సేవలో ఉన్న సత్యవంతుడిని చూసిన సావిత్రి అతనిని ఇష్టపడుతుంది. అయితే సావిత్రి ఇంటికి తిరిగి వచ్చాక నారద మహర్షి ఒక భయంకరమైన నిజాన్ని చెబుతాడు. సావిత్రి, నువ్వు ఎంచుకున్న సత్యవంతుడు అన్ని విధాలుగా ఉత్తముడే, కానీ అల్పాయుష్కుడు. అతని ఆయుష్ కేవలం సంవత్సరమే. సరిగ్గా ఏడాది తర్వాత అతను మరణిస్తాడు అని చెప్పగా సావిత్రి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కానీ సావిత్రి మాత్రం నేను మనస్సుతో సత్యవంతుడినే వరించానని, ఫలితం ఏదైనా నేను అతనినే వివాహం చేసుకుంటానని పట్టుబట్టి సత్యవంతుడిని వివాహం చేసుకుంటుంది. ఆ రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవిలోనికి వెళ్తుంటే సావిత్రి కూడా భర్త వెంట వెళ్తుంది. మధ్యాహ్న సమయానికి సత్యవంతుడికి విపరీతమైన తలనొప్పి కలిగి సావిత్రి ఒడిలో తలపెట్టుకుని కన్ను మూస్తాడు. అప్పుడు నారద మహర్షి చెప్పిన మాటలు సావిత్రికి గుర్తు వస్తాయి. అంతలో సాక్షాత్తు యమధర్మరాజే వచ్చి నీ భర్త ప్రాణాలు తీసుకుని వెళ్తున్నానని ఆశంతో సత్యవంతుడి ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతాడు. సావిత్రి తన భర్త శరీరాన్ని వటవృక్షం అంటే మర్రి చెట్టు పక్కన దాచిపెట్టి సావిత్రి కూడా యముడి వెంటే వెళ్తుంది. యమధర్మరాజు సావిత్రిని వెనక్కి వెళ్లమని చెప్పినా కానీ ఆమె తన తెలివితేటలతో, ధర్మ ప్రసంగాలతో యముడిని మెప్పిస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన యమధర్మరాజు భర్త ప్రాణాలను తప్ప 3 వరాలను కోరుకోమంటాడు. సావిత్రి ఇలా వరాలను కోరుకుంటుంది. మొదటి వరం, తన మామగారికి పోయిన కంటిచూపు రావాలని, ఆయన పోగొట్టుకున్న రాజ్యం తిరిగి రావాలని కోరుకుంటుంది.
యముడు తథాస్తు అంటాడు. రెండవ వరం తన తండ్రికి పుత్ర సంతానం కలగాలని కోరుకుంటుంది. దానికి యముడు తథాస్తు అని అంటాడు. ఇక మూడవ వరం నాకు 100 మంది పుత్రులు కలగాలని కోరుకుంటుంది. యముడు ఆలోచించకుండా తథాస్తు అని అనగా అప్పుడు సావిత్రి వినయంగా, ఓ యమధర్మరాజా, పతివ్రతనైన నేను నా భర్త లేకుండా నేను పుత్రులను ఎలా కనగలను అని అంటుంది. మీరిచ్చిన వరం నిజం కావాలి అంటే నా భర్త ప్రాణాలను తిరిగి ప్రసాదించాలని అని సెలవయ్యగా అందుకు యమధర్మరాజు సావిత్రి సమయస్ఫూర్తికి పతిభక్తికి ముగ్ధుడవుతాడు. అలాగే ఆమె చాకచక్యానికి సంతోషించి సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చేస్తాడు. వటవృక్షం దగ్గర పడుకోబెట్టిన సత్యవంతుడిలో జీవం వచ్చి లేచి కూర్చుంటాడు. దాంతో వటవృక్షం దగ్గర పూజలు చేసి తమ రాజ్యానికి చేరుకుంటారు. ఆ విధంగా ఆ రోజు యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది కాబట్టే ఆ రోజు వటసావిత్రి పౌర్ణమిగా ఈ వ్రతాన్ని జరుపుకుంటూ వచ్చాం. ఇంతటితో కథ పూర్తయిందమ్మా. ఇక పెళ్ళైన వారు వెళ్ళి అక్కడున్న మర్రి చెట్టుకు 108 తోరణాలు కట్టి మొక్కుకుని రండి. సౌభాగ్యలక్ష్మి పూజ చేసుకుందాం. హే, ఇప్పుడు నువ్వు మాతో చేస్తావా? మెళ్ళ తాళ్ళుంటే మాత్రం మాతో సమానంగా చేసే స్థాయి అనేది. భర్త ఎక్కడున్నాడో కూడా తెలీదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. నువ్వు మాతో సమానంగా చేస్తావా? రోజమ్మా, కాస్త మర్యాదగా మాట్లాడండి. నా భర్త గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఆయన ఎక్కడున్నా నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. ఉంటే ఉండని, నాకెందుకు? నువ్వు మాత్రం మాతో కలిసి తోరణాలు కట్టడానికి నేను ఒప్పుకోను. రోజమ్మా, ఇది కరెక్ట్ కాదు.